my mother had cancer. Breast cancer, 4th stage. Suddenly one day she passed away when I was 11 years old. So now childhood also is very independent. I became the woman of the house. 12-13 ఏజ్ లో డిసైడ్ అయ్యా దట్ 18 years వస్తే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా. పెళ్లి చేసుకోవడానికి కాంప్రమైజ్లు అడ్జస్ట్మెంట్లు ఎందుకు ఉండాలి, నాకు పిల్లలు కనాలను. ఈ సెలబ్రిటీ కొన్ని విషయాలు చెప్పారు. మనం ఆమె లైఫ్ గురించి కాదండి, మనము చిన్నతనంలో ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ లో కొన్ని బిహేవియర్స్ ని నేర్చుకుంటాము. ఆ బిహేవియర్స్ ఆ మూమెంట్ మనం సర్వైవ్ అవ్వడానికి, మనం సేఫ్ గా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ మనం ఒక క్వశ్చన్ అడగాలి. చిన్నతనంలో నేర్చుకున్నటువంటి ఆ బిహేవియర్స్ ఈ రోజు మన అడల్ట్ లైఫ్ లో ఎంత వరకు ఉపయోగపడుతున్నాయి, లేక మనకు కావలసినటువంటి ప్రేమ, రిలేషన్షిప్స్ లో, మనం కెరియర్ లో ప్రోగ్రెస్ అవ్వడానికి, మనం అబెండెన్స్ ఆఫ్ మనీని సంపాదించడానికి ఇవి అడ్డుగోడలుగా నిలుస్తున్నాయా అని. లైఫ్ లో ఇండిపెండెన్స్ చాలా అవసరం అండి. కానీ నాకు లైఫ్ లో ఎవ్వరూ అవసరం లేదనిపించే అంత ఇండిపెండెన్స్, నేను మాత్రమే కరెక్ట్ అనిపించే అంత స్ట్రెంగ్త్, నేను ఏ విషయంలో కూడా అడ్జస్ట్ అవ్వను అనిపించే అంత సెల్ఫ్ రెస్పెక్ట్ కొన్నిసార్లు జీవితంలో మనము ముందుకెళ్లకుండా ఆపుతున్నాయి మనము చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి మన బలాలే. ఎప్పుడైతే మనము ఈ బిహేవియర్స్ ని అవేర్నెస్ లోకి వస్తామో హీలింగ్ మొదలవుతుంది. సో మిమ్మల్ని మీరు అడగండి, చిన్నప్పుడు మీరు నేర్చుకున్నటువంటి కొన్ని బిహేవియర్స్ ఈ రోజు మీకు ఏ విషయంలో అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి? కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.